వయసు పెరిగే కొద్దీ చాదస్తం చపల చిత్తం వస్తుంది అంటారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిస్థితి అదే. తన మనసు అంటే మనసు కంట్రోల్లో లేదా, లేదా ఆలోచనల్లో కంట్రోల్లో లేదా అంటే రెండు కూడా కంట్రోల్లో లేదు. కానీ అధికారం మాత్రం కావాలి. తాజాగా జో బైడెన్ చేసినటువంటి ఒక స్పీచ్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అందరూ వెటకారం చేస్తున్నారు. జో బైడెన్ చెప్పింది ఏంటంటే నోరు జారడం అనేది ఇంతకుముందు కూడా జరిగింది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్కి సంబంధించి మాట్లాడుతూ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి మాజీ లీడర్ ఫ్రాన్సిస్ మిట్రాండ్ని 2021లో నేను కలిశాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఫ్రాన్స్కి సంబంధించినటువంటి మాజీ నాయకుడు అయినటువంటి ఫ్రాన్సిస్ మిట్రాండ్ని నేను 2021లో కలిశాను అని చెప్పుకొచ్చారు. సాధారణంగా వాళ్ళు అట్లా చెప్తే తప్పే ఉందని మనం కూడా అనుకుంటాం. విశేషం ఏంటంటే ఆయన చచ్చిపోయి 30 ఏళ్ళు అయిపోయింది. 30 ఏళ్ల క్రితం చచ్చిపోయిన ఆయన్ని 2021 అంటే 3 ఏళ్ల క్రితం కలిశానని చెప్పి జో బైడెన్ చెప్పడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున తనని అసలు అట్లాంటి వాడు అధ్యక్షుడిగా పనికొస్తాడా అని ట్రోల్ చేస్తున్నారు జనం.